మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు ప్రపంచకంలా ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక వింత అయితే జరుగుతూనే ఉన్నదుల్లా. అట్లనే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామాల ఒక అన్న ఖాళీగా ఉన్నాడు కదా అని ఒక మొక్క నాటితే అది చూడుర్రి ఇప్పుడు ఏమైందో. హాయిగా ఉద్యోగం చేసి రిటైర్ అయినాక వట్టిగా ఇంట్లో కూసోబుద్ధి కాక మెదల్లో ఏదో బుద్ధి పుట్టి ఇంటి ముంగట్నో ఇంటి వెనకనో ఉన్న ఖాళీ జాగల ఏదో ఒక మొక్క తెచ్చిపెట్టి దానికి సర్వం చేసుకుంటా చిన్నపోరని తీరులా చూసుకుంటా టైంకు వీళ్ళన్నా ఇంత తినరో కడుపుకు గాని దానికి టైంకి గిన్ని నీళ్లు పోసి పెంచుకుంటారు కదా. అట్లనే గిడ కనపడుతున్న గీ చెట్టు కూడా గట్ల పెట్టింది. కాకపోతే ఇప్పుడు మన వార్తలలోకి ఎందుకు వచ్చింది అంటే అది అరటికాయ చెట్టు, దానికి ఒక అరటి గల కాసింది. గది మాకు కనపడుతుంది, ముచ్చట చెప్పే అంటారా ఎట్లా? వస్తున్నా గాడికే వస్తున్నా. గీ అరటిగేల ఏం తక్కువ 9 అడుగులు ఉన్నది. మరి అగో అదేంది ఎట్లా అంటారా? అది హైబ్రిడ్ చెట్టోలే సోదాపు అంటారా ఎట్లా? నేను చెప్పుడు ఎందుకు గాని దాని యజమాని చెప్తాడు, అప్పుడన్నా నమ్ముర్రి. నా పేరు కేజెడ్ఎస్ కుమార్ అండి, నందిగామ ఎన్టీఆర్ జిల్లా. ఈ అరటి చెట్టు 8 అడుగులకు పైగా ప్రత్యేకంగా గెల పూయటం జరిగింది. ఇది గతంలో కూడా 5-6 సంవత్సరాల క్రితం వచ్చింది. దాని పిల్లకే ఈ అరటి చెట్టు. గతంలోనేమో 6 అడుగులు పైగా వస్తే ఇప్పుడు 8 అడుగులు పైగా పొడవ పెరగటం అనేది విశేషం. మా ఇంట్లో ఉండేటటువంటి కూరగాయలు మాత్రమే, మిగిలిపోయినటువంటి కూరగాయలను మాత్రమే కంపోస్ట్ ఎరువుగా వాడుకొని ఈ రకంగా ఇది పెరిగింది. ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏం తీసుకోలేదు. ఇన్నరు కదా గది ముచ్చట. ఇంట్లో ఉన్న మొక్కలు పెరగనీకే సారు కూరగాయల వ్యర్థాలను వేసిండట. మరి ఇంతకు ముందు 6 అడుగులు కాస్తుండట, కానీ ఇప్పుడు ఏకంగా 8 అడుగుల పైనే పెరుగుడుతోనే మస్తు ఖుషి అవ్వుకుంటూ అందరికి చెప్తే అబ్బా అంత పొడువు ఎట్లా పెరిగింది అని ముక్కు మీద ఏలేసుకొని మరి చూడ్నికి వస్తురట చుట్టుపక్కల ఉన్న జనాలు. ఇక వచ్చినోళ్ళు ఉత్తగుంటారా, సారు మాకు కూడా కొన్ని పండ్లు ఇయ్యుర్రి అని అడుగుతారు. ఇక ఇట్లా చెప్పుడు మంచిది కాదు గాని చూసినోళ్ళు ఇట్లా దిష్టి పెట్టగల చూసుకోరి. మరి అవు గాని ఈ ముచ్చట అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉండే రిటైర్డ్ విద్యాశాఖ అధికారి ఇంటికేంచి పట్టుకొచ్చిన ముచ్చట.